ప్రియమైన దేవుని సంగమా, ఆనాడు ఆదాము అవలతో ఉన్న దేవుని చూసాం మనం. తర్వాతకి ఐగుప్తు నుండి బయటికి వచ్చిన ఇజ్రాయేల్ ప్రజలు ఆ అరణ్యం గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు డేరాలు వేసినప్పుడు ఆ డేరాలలో వాళ్ళతో పాటు నివసించిన దేవుణ్ణి చూసాం మనం. అలాగే ఆనాడు దావీదు కుమారుడైనటువంటి సొలొమోను కట్టిన మందిరంలో నివసించిన దేవుణ్ణి చూసాం మనం. తర్వాతకి సదుకయ్యులు, పరిసయ్యులు, శాస్త్రుల కాలంలో భూమి మీద నివసించిన దేవుణ్ణి చూసాం మనం. ఇప్పుడైతే మన హృదయాలలో నివసిస్తున్న దేవుణ్ణి చూస్తున్నాం మనం. ఆయన నివాసము ఎప్పుడూ మనతోనే ఉంది. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను మీ కొరకు సిద్ధపరచడానికి వెళ్తున్నాను అన్నాడు ఆయన. శాశ్వత నివాసం. ఆ శాశ్వత నివాసంలో కూడా మనతోనే ఉండాలని ఆశపడుతున్నాడు ఆయన. ఎంత గొప్ప ప్రేమను చూస్తున్నాం. ఎప్పుడు మనతోనే ఉండాలి అనుకునే, మనల్నిగా ప్రేమించి, మన నుండి ఏది ఆశించకుండా నన్నుగా ప్రేమించి ఎప్పుడు నాతోనే ఉండే దేవుడని మనం చెప్పుకోగలిగేంత గొప్ప దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆమెన్.